జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం విషయంలో కేసీఆర్ పాత్రపై పవర్ కమిషన్ వివరణ కోరింది. ఎన్నికల దృష్ట్యా జూలై 30 వరకు సమయం కోరారు కేసీఆర్. కాగా జూన్ 15 లోపు వివరణ ఇవ్వాలని జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు పంపించారు. ఇప్పటి వరకు 25 మందికి నోటీసులు ఇవ్వగా అందరూ వివరణ ఇచ్చినట్టుగా తెలిపారు. అయితే నోటీసులకు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోతే పవర్ కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై నిర్ణయాలలో భాగస్వాములైన ప్రస్తుత మాజీ అధికారులను జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ గత కొద్ది రోజులుగా విచారిస్తుంది. అందులో భాగంగా బీఆర్కే భవన్లో ఉన్న తమ కార్యాలయంలో ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, మాజీ ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావును పలు అంశాలపై కమిషన్ విచారించింది. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి కేసీఆర్ పాత్ర ఏంటో చెప్పాలంటూ తాజాగా పవర్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 15వ తేదీలోగా సమాధానం చెప్పాలని కేసీఆర్ను జ్యుడిషియల్ కమిషన్ కోరగా తనకు జూలై 30 వరకు సమయం ఇవ్వాలంటూ కేసీఆర్ నుంచి రిప్లై వచ్చిందని కమిషన్ వెల్లడించింది. అయితే విచారణకు సమయభావం రీత్యా ఖచ్చితంగా జూన్ 30వ తేదీ వరకు లిఖితపూర్వక సమాధానం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. అప్పటిలోపు కేసీఆర్ ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే వ్యక్తిగత విచారణకు హాజరు కోరుతూ నోటీసులు ఇస్తామని కమిషన్ తెలిపింది. దీంతో కమిషన్ కోరినట్లుగా జూన్ 15లోగా కేసీఆర్ లిఖితపూర్వక సమాధానం ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఆయన వివరణ సంతృప్తికరంగా లేకపోతే కమిషన్ తదుపరి చర్యలు ఎలా ఉండనున్నాయి అనేది ఉత్కంఠ రేపుతోంది. కేసీఆర్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ అసెంబ్లీ సమావేశాలలో వైట్ పేపర్ను రిలీజ్ చేసింది. దీనిపై విచారణకు ఓ స్పెషల్ కమిటీని ఏర్పాటు చేయగా తాజాగా పవర్ కమిషన్ కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.